అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తోంది. సంగారెడ్డిలో 10 వార్డుల్లో కాంగ్రెస్, అలాగే 3 వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం ఉంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో. అలాగే కాంగ్రెస్ 4 వార్డులు, బీఆర్ఎస్ 2 వార్డుల్లో తొర్రూరులో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 29 వార్డులు, బీఆర్ఎస్ కూటమి 5 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ మనకు రాబోతున్నాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన వెంటనే మిగతా బ్యాలెట్లని 1000 ఓట్లని కట్టలుగా కట్టి కౌంటింగ్ని ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ కొన్ని మున్సిపాలిటీలు ఆ కౌంటింగ్ కూడా మొదలైంది. చిన్న మున్సిపాలిటీలు దాదాపు 11:30 కల్లా ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కొంత మేజర్ మున్సిపాలిటీ అంటే సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు, అలాగే గ్రేడ్ 1 మున్సిపాలిటీలు, ఈ మున్సిపాలిటీలు కొంత మధ్యాహ్నం 1 o'clock 2 గంటల కల్లా తుది ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. కార్పొరేషన్కి సంబంధించి 3-4 అవ్వచ్చని మనకి అంచనా బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించిన డిబేట్ కంటిన్యూ అవుతోంది. కైలాష్నాథ్ గారు, అంటే భారతీయ జనతా పార్టీని కావాలనే లేపుతోంది కాంగ్రెస్ పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మధ్య ఓట్ల చీలికి వస్తే మనం బయటపడొచ్చు అన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని విజయ్ కుమార్ గారు ఆరోపిస్తున్నారు. మీరేమో ముందు నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. నిజంగా వ్యూహం ఉందా దీంట్లో? ఒకటండి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల 2 నెలల నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి మేము ఎక్కడైనా మాట్లాడినాం తప్ప మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, వాళ్ళు తెలంగాణకు చేస్తున్న అన్యాయం కానీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో వారు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ఎట్లున్నాయి, తెలంగాణలో ఉన్నటువంటి పట్టణాలకు కానీ, విభజన హామీల విషయం గురించి కానీ, మెట్రో రైలు గురించి కానీ, RRR గురించి కానీ, ఇట్లా మేము అడుగుతూ వచ్చాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక పెద్ద మనిషిగా వ్యవహారం చేసి నేను తెలంగాణకు పెద్దన్న పాత్ర పోషించనని చెప్పిన వాళ్ళు ఇవాళ చర్చలో ఉండలేరు, అభివృద్ధి గురించి మాట్లాడతలేరు. ఎవరు మాట్లాడుతారు? వారి వారసులు మాట్లాడుతూ ఉన్నారు. అదే సందర్భంలో ఇవాళ సోదరులు విజయ్ కుమార్ గారు చెప్పినారు, జాకీ రాజువేడి ఆ అవసరం మాకు లేదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో స్పష్టంగా ప్రజలు మా వైపు నిలబడుతున్నారు. కవిత చెప్పింది, లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని అమ్మకానికి పెట్టి నన్ను బయటికి తీసుకురావాలంటే నేను ఒప్పుకోలేదు, మనం బీఆర్ఎస్ కొనసాగవలసిందే, తెలంగాణ అస్తిత్వం ఉండవలసిందే అని నేను చెప్పలే. కవిత రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ చెప్పింది. వాటికి సమాధానం చెప్పలేకుండా ఇవాళ బీఆర్ఎస్ లేపుతుండ్రు. ఒకరు లేపితే లేచేది కాదండి. అది ఆ పార్టీకి ఆ విధానాలు ప్రజలు నచ్చితే మీ విధానాలు నచ్చితే మీరు లేస్తారు, వాళ్ళ విధానాలు నచ్చితే వాళ్ళు లేస్తారు. కానీ ఇవాళ ఈ రాజకీయాలని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టి 17 సీట్లలో మీరు తృతీయ స్థానాన్ని ఎందుకు వేయరు? దాదాపు 13 స్థానాలలో డిపాజిట్ పోయిందండి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో. ఇది కదా తెలంగాణలో మీరు ఒప్పందం చేసుకుంది. అందుకోసమే ప్రజలు నమ్మినారు కాబట్టి మా వైపు నిలబడ్డారు. మేమేమంటున్నాము, భారతీయ జనతా పార్టీని తెలంగాణ పట్ల వివక్షత చూపుతున్న కేంద్రంతో మాట్లాడమంటున్నాం, రైల్వే ప్రాజెక్టుల గురించి మాట్లాడమంటున్నాం, తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హామీలను నెరవేర్చమంటున్నాం, IIT ఏదైతే IITR సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో వీటి గురించి మాట్లాడమంటున్నాం తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఇవాళ విస్తరించినటువంటి ఈ దాని మీద మీరు రాజకీయం చేయకుండా ఇవాళ ఏమంటారు? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి ఏం సంబంధం అండి? మాది వైరువర్గం, మా సిద్ధాంతంలోనే వ్యతిరేకమైనటువంటి దాంట్లో మేము ఉన్నాం. సరే, భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నప్పుడు తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి కలుస్తాం, 10 సార్లు కలుస్తాం, 20 సార్లు కలుస్తాం. ఆ కలవడానికి మీ ముఖం లేదు. మీరు గతంలో ఎన్నడూ కలవలే. మీరు కలిసిందల్లా కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమో, లేకపోతే మీరు చేసిన అవినీతి గురించి లోపల కాళ్ళు పట్టుకొని మాఫీ చేయడం కోసమో, లేకపోతే వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చేమో ప్రాజెక్టులని పొగిడిపోయారు, కేంద్రానికి పోయేమో ATM అన్నారు, కాళేశ్వరం ఇది కదా. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే మీరు ఇది మిషన్ భగీరథ తోటి చేసినటువంటి అవినీతి గురించి వాళ్ళేమో నల్లా దిప్పిపోయారు, కేంద్ర మంత్రులు వచ్చి అక్కడ పోయాం అవినీతి అన్నారు. మీ మధ్య ఒప్పందం స్పష్టంగా అర్థమైపోయింది ప్రజలకు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి 3వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే యాదగిరిగుట్ట 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధా విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గుర్కా కుమార్ విజయం సాధించారు. ఇక అలియాబాద్లో 7వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్ విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా కీలకం. ఒకవేళ టెంటేటివ్గా 2-3 అవసరమయ్యే చోట ఇండిపెండెంట్ అభ్యర్థులు కొన్ని సందర్భాల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక మజీద్పూర్లో 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వనజ విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 5, 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఒక రకంగా ఇబ్రహీంపట్నంలో కొంత బీఆర్ఎస్ లీడ్ కొంత స్పష్టంగా కనిపిస్తోంది.
కరీంనగర్ సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, కరీంనగర్ కార్పొరేషన్ అందరి దృష్టి ఉంది, ఎందుకంటే అటు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము గెలుస్తామన్న ఆ సీటుగా కరీంనగర్ కార్పొరేషన్ చెప్తోంది. కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి కౌంటింగ్కి సంబంధించిన వివరాలు ఏంటి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఎవరు లీడ్లో ఉన్నారు? సతీష్, కరీంనగర్ కార్పొరేషన్ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇటు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు ఎంఐఎం ఇక్కడ అభ్యర్థులంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చాలా ధీమాతో ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవన్నీ సీట్లు సాధిస్తాయనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం అయితే కౌంటింగ్ జరుగుతుంది. 11 చోట్ల కౌంటింగ్ సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్లో చాలా చోట్ల కూడా అటు కాంగ్రెస్ కొంత లీడ్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇటు కరీంనగర్లో సైతం ఇటు బీజేపీ కొంత ఆధిక్యత ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి లెక్కింపు పూర్తవడంతో ప్రస్తుతం అయితే ఇటు బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సులను ఓపెన్ చేసి ఆ బ్యాలెట్ పత్రాలను బెండలుగా కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రధానంగా మంతనిలో కాంగ్రెస్ అధికంగా పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి 30, బీఆర్ఎస్ 12, ఏఐబీబీ 2, ఇండిపెండెంట్ 5, అదేవిధంగా పెద్దపల్లిలో కూడా ఇటు కాంగ్రెస్కు 13, బీఆర్ఎస్కు 3 చోట పోస్టల్ బ్యాలెట్ రావడం జరిగింది. కరీంనగర్లో కూడా చాలా చోట్ల కూడా బీజేపీకి అధికంగా పోస్టల్ బ్యాలెట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు జగిత్యాల జిల్లా ధర్మపురిలో 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కొంత లీడు ప్రదర్శిస్తున్నట్టుగా చెప్పవచ్చు. ధర్మపురి ప్రధానంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా కూడా ధర్మపురి మున్సిపాలిటీని గెలుచుకోవాలని చెప్పి చాలా ప్రచారం చేశారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రామగుండం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు గాను 1 డివిజన్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ మొదటి కాంగ్రెస్ విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకగ్రీవమైంది, ఆ అభ్యర్థి కాంగ్రెస్ చెందినటువంటి అభ్యర్థి ఏకగ్రీవమైంది. ప్రస్తుతం అయితే కరీంనగర్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి 10వ డివిజన్ సంబంధించిన ఓట్ల లెక్కింపులో కొంత ఆసక్తికరమైన అంశాలు వెల్లడవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ డివిజన్లో ప్రధానంగా డంప్ యార్డ్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎవరైతే ఓటు వేస్తారో ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటరు తమ సమస్యను పరిష్కరించాలని చెప్పి పోల్ చిట్టీలో వారికి సంబంధించిన సమస్యను వివరిస్తూ మరో చిట్టీలు కూడా పోస్ట్ చేశారు. పోల్ చేయడం జరిగింది. ఆ ప్రస్తుతం అయితే కౌంటింగ్ చేస్తున్న సందర్భంలో ఆ చిట్టీలన్నీ కూడా బయట పడుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఆ 10వ వార్డు సంబంధించినటువంటి 9వ వార్డు సంబంధించినటువంటి సమస్య అంతా కూడా ప్రధానంగా డంప్ యార్డు చుట్టూ తిరిగింది. ఈసారి ఎన్నికల్లో కూడా అదొక ప్రధాన సమస్యగా మారినటువంటి పరిస్థితి. ఇక హుజురాబాద్లో కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసేటువంటి క్రమంలో అక్కడ కీ మిస్ కావడంతో ఆ తాళాన్ని పగలగొట్టి ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ మాత్రం కొనసాగుతుంది. ఒకవైపు కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ ఫలితం ఏ సమయానికల్లా తుది ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది? కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు గాను ప్రస్తుతం అయితే 66 టేబుల్ ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. ఏవైతే ఓట్లు తక్కువగా ఉంటాయో తక్కువ పోలైనటువంటి డివిజన్లో మాత్రం మరొక గంటలోనే ఆ ఫలితం వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు దాదాపు ఒక 4-5 వార్డుల ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 గంటలు 4 గంటల తర్వాత కొంత ఫలితాలు ఎక్కువ డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చాలా పార్టీలు కూడా ఇటు కరీంనగర్ పైనే హోప్ పెట్టుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ ఏ రకంగానైనా స్వాధీనం చేసుకోవాలని చెప్పి ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే క్యాంపు పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయ్యి అందరినీ కూడా క్యాంపు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు ఇండిపెండెంట్లు ఇక్కడ కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇండిపెండెంట్లు, అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వీటికి సంబంధించిన అభ్యర్థులను లీడ్ వచ్చిన వారు బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ వీరిని కొంత దగ్గర తీసుకునేటువంటి ఒక ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరొక వైపు ఎంఐఎం ఈసారి ఎన్ని స్థానాలు సాధిస్తుంది, అదేవిధంగా ఎంఐఎం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నది కొంత ఆసక్తికర కూడా చర్చ మాత్రం జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ కొంత ఆధిక్యత ప్రదర్శిస్తే మిగతా వారి సపోర్టుతోనే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం సాధించే స్థానాలతో పాటు ఇటు తమకు ఇండిపెండెన్స్, అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించిన వారి సపోర్ట్ తీసుకొని మేమే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని ఒక బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్కు దాదాపు 18 నుంచి 20 సీట్లు వస్తే మాత్రం కాంగ్రెస్
కాంగ్రెస్ కొంత ఇండిపెండెంట్ సపోర్ట్స్ కావచ్చు, ఎంఐఎం సపోర్ట్స్ కావచ్చు, మిగతా వారి పార్టీల వారి సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని ఖచ్చితంగా మేమే మేయర్ స్థానాన్ని కైవసం చేస్తామని చెప్పి కాంగ్రెస్ లెక్కలు వేసింది. కాంగ్రెస్ ప్రస్తుతం అయితే తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను క్యాంపుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంతా కూడా ఇండిపెండెంట్ టచ్లో ఉన్నారు. ఇండిపెండెంట్లు ఎక్కువగా ఈసారి విజయం సాధించే అవకాశం నేపథ్యంలో ప్రధానంగా ఇండిపెండెంట్లు కీ రోల్ పోషించే అవకాశం ఉంది. కరీంనగర్లో ఎవరు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఒక హంగు వచ్చే అవకాశం ఉంది. ఇతర పార్టీల మద్దతు కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ల మద్దతు కావచ్చు, వీటన్నిటిని మద్దతు తీసుకుంటేనే తప్పించి కరీంనగర్లో మాత్రం ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితి లేదు. ఇటు రామగుండంలో మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రామగుండం కావచ్చు, ఇటు ధర్మపురి కావచ్చు, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతని ఈ మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్కే ఎక్కువ మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రామగుండం కూడా దాదాపు ఇటు కాంగ్రెస్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జగిత్యాల్లో కొంత ఆసక్తికరమైన పోటీ మాత్రం నెలకొంది. ఈసారి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నేత అయినప్పటికీ కూడా ఇండిపెండెంట్ తరఫున ఎక్కువ ప్రచారం చేశారు కాబట్టి జీవన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది విజయం సాధిస్తారు, వారు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తికరం మారింది. అది కూడా మరి కాసేపులోనే ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం అయితే కౌంటింగ్ జరుగుతుంది. ఒకవైపు కౌంటింగ్ ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థుల్లో ఒక టెన్షన్ మాత్రం నెలకొంది. మరోవైపు ఇటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను క్యాంపు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. సతీష్. రైట్ సతీష్, మనం చూస్తున్నాం కరీంనగర్కి సంబంధించి అంటే మొత్తం 116 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఒక ఎత్తు, ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఒక ఎత్తులా కనిపిస్తోంది. కరీంనగర్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్స్ అనేవి చాలా స్పష్టంగా ఉండే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బట్ కరీంనగర్ అనేది భారతీయ జనతా పార్టీ కంచుకోట, ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ మా వశం అన్నది భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎంఐఎం ఇండిపెండెంట్ కీలకంగా మారబోతున్నారు. వారు వన్ సైడ్ కాదు, అటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నా, కాంగ్రెస్ కైవసం చేసుకున్నా ఖచ్చితంగా కొందరు అవసరం. అంటే 5 ఇండిపెండెంట్స్, కాంగ్రెస్కి అయితే ఇండిపెండెంట్స్, ఎంఐఎం అలాగే భారతీయ జనతా పార్టీకి అయితే ఖచ్చితంగా కొందరు ఇండిపెండెంట్ల అవసరం అనేది పడుతుంది. కొంత హంగు వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని కరీంనగర్ వరకు చెప్తున్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరంగా తీసుకుంటే అత్యంత కీలకమైనది, అందరి దృష్టి ఆకర్షిస్తుంది జగిత్యాల. ఎందుకంటే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి అసమ్మతి స్వరం, అలాగే అటు ఆయన సూచించిన అభ్యర్థులు కాకుండా కేవలం ఆయన కోటలో తక్కువ మంది అభ్యర్థులుగా టికెట్లు ఇవ్వడాన్ని ఆయన నిరసించడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఈసారి ఇండిపెండెంట్లకు ఎక్కువగా ప్రచారం చేశారు. కాబట్టి ఒకవేళ ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిస్తే జగిత్యాల మున్సిపాలిటీ ఎవరో పరం కాబోతుంది. అప్పుడు జీవన్ రెడ్డి మాట నెగ్గి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి మాటకు రెస్పెక్ట్ ఇస్తుందా అనేది ఇక్కడ ఒక చర్చ. ఇక్కడ మూడవ అంశం ఏంటంటే ఇదే కరీంనగర్ అలాగే నిజామాబాద్, ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎంఐఎం ఎంతవరకు కీలక పాత్ర పోషించబోతుంది అనేది మూడో కీలకమైన అంశం. ఎందుకంటే నిజామాబాద్లో కొంత బీజేపీ పట్టుంది. ఖచ్చితంగా మా కోటాలో వచ్చే కార్పొరేషన్లో కరీంనగర్, నిజామాబాద్ ఉన్నాయని భారతీయ జనతా పార్టీ దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా రచించింది. అయితే నిజామాబాద్లో ఎంఐఎం రంగంలో దిగిన తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ లోపాకారి ఒప్పందం నేపథ్యంలో ఇక్కడ బీజేపీ హవాకు అడ్డుకట్ట వేయొచ్చన్న చర్చలు జరుగుతున్నాయి. అలాగే కరీంనగర్లో కూడా ఎంఐఎం పోటీలో ఉంది. కాబట్టి నిజంగా ఎంఐఎం ఇంపాక్ట్ చూపిస్తుందా, చూపించకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి 2 కార్పొరేషన్లు అనేది మరి కాసేపట్లో మనకు తెలియబోతుంది. విఠల్ గారు దీన్ని ఏం చెప్తారు సార్? నిజామాబాద్, కరీంనగర్ మీరు టార్గెట్ చేశారు. ఖచ్చితంగా మీ హవాను కొంత దెబ్బతీయడానికి అనొచ్చు, లోపాకారిగా కాంగ్రెస్ వ్యూహం అనొచ్చు. ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ మిత్రపక్షాలు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో ఉంది ఎంఐఎం, డివిజన్ తర్వాత బీఆర్ఎస్తో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీతో సైలెంట్ వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఆ ఈక్వేషన్కి ఏం చెప్తారు అంటే కరీంనగర్లో వారు వన్ సైడ్ కాదు, ఇక్కడ ఎంఐఎం ఇండిపెండెంట్ల కీలకమని మా ప్రతినిధి సతీష్ చెప్తున్నారు. వాస్తవంగా ఏంటంటే మన జూబ్లీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారి ఒక వాయిస్ మనం విన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ. చాలా స్పష్టంగా వాళ్ళు బహిరంగంగానే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికల అవగాహనతో వెళ్తా ఉన్నాయి. ఈ ఎన్నికలు అంటే ఎంఐఎం పార్టీ ఎట్లాంటిదంటే ఎవరు అధికారంలో మన పంచులు చేరుతారు. గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఏం జరిగిందన్నా, ఇప్పుడు నిజామాబాద్లో పోయిన మేయర్ ఎలక్షన్స్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ 25-26 మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఏం చేసి సింగిల్ లార్జెస్ట్ బీజేపీ అయినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి మేయర్ పోస్ట్ని వాళ్ళు కైవసం చేసుకున్న సందర్భం. ఇప్పుడు సేమ్ ఒకవేళ మాకు మ్యాజిక్ ఫిగర్ రాకుండా ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అండ్ ఎంఐఎం 2 కలిసి ఏం చేస్తారు, మేయర్ వాళ్ళు క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అయినా ఇవాళ గతంలో అనుభవంతో నిజామాబాద్లో చాలా స్పష్టంగా
ప్రజలందరూ కూడా ఈ అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి, గతంలో ఇవ్వాల్సింది ఇవ్వలేదని చెప్పేసి వన్ సైడ్ గా భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. పూర్తి మెజార్టీ, మ్యాజిక్ ఫిగర్ దాటి పూర్తి మెజార్టీ తోటి మేయర్ వచ్చే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం కరీంనగర్ లో కూడా అదే పరిస్థితి. కరీంనగర్ లో వారు వన్ సైడ్ కాదంటున్నారు, ఇంకా బండి సంజయ్ హవానే ఇంకా వారు వన్ సైడ్ అన్నారు. ఇప్పుడు అక్కడ ఇండిపెండెంట్ లో ఎంఐఎం కీలకం అని అంటున్నారు. ఇప్పుడు అక్కడ నేను చూశాను అన్న కరీంనగర్ దాదాపు 66 అక్కడ అవును, 66 కార్పొరేటర్స్ డివిజన్ ఉన్నాయి. ఉన్నాయి. మాకు కావాల్సింది 34. 34 అనేది మ్యాజిక్ ఫిగర్. మేము 36, 37, 40 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అక్కడ బీఆర్ఎస్ ఆశించినంత స్థాయిలో అక్కడ తన ప్రతిభను చూపించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత చూపించగలిగింది. ఎంఐఎంకు ఎక్కడైతే ఎంఐఎం బలం ఉందో వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది, మేము కాదనట్లేదు. బట్ మ్యాజిక్ ఫిగర్ కరీంనగర్లో మేము దాటబోతున్నాము. మాకున్నటువంటి అంతర్గతంగా ఉన్నట్టు అంచా డెఫినెట్గా 2 మేయర్ నిజామాబాద్ యాజ్ వెల్ యాజ్ కరీంనగర్ 2 కార్పొరేషన్స్, 2 మేయర్లు భారతీయ జనతా పార్టీ ఖాతాలో రాబోతుందనేది మాకున్నటువంటి అంచనా. అట్ ద సేమ్ టైం మున్సిపల్ కౌన్సిల్స్లో కూడా చాలా నియోజకవర్గం, ఈవెన్ మహబూబ్ నగర్లో, రంగారెడ్డిలో, అదేవిధంగా మెదక్ పార్ట్ ఆఫ్ ది మెగర్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, కరీంనగర్లో చాలా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్స్ వచ్చే కౌన్సిల్ చైర్మన్స్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు అన్ని కౌన్సిల్స్ లో ఇవాళ మేము మొట్టమొదటిసారిగా ఖాతా తెరవబోతున్నాము. 100%. ఇప్పుడు యాదగిరిగుట్టలో మా అభ్యర్థి గెలవడం జరిగింది. అట్లా అనేక మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంది, గెలబోతున్నాం. రైట్, ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జగిత్యాలలో ఏం జరగబోతోంది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో అసమ్మతి నేత జీవన్ రెడ్డి చాలా ఆగ్రహంతో ఉన్నారు. మొన్న ఆయన సూచించిన అభ్యర్థులు కాకుండా మెజార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సూచనల మేరకే ఎక్కువ మంది అభ్యర్థులకు టికెట్లు దక్కిన నేపథ్యంలో జీవన్ రెడ్డి ప్రచారంలో లాస్ట్ వారం రోజులు కూడా పూర్తిగా ఇండిపెండెంట్ తరఫున ప్రచారం చేశారు. కాబట్టి ఇప్పుడు జగిత్యాలలో ఏం జరగబోతుంది?